నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో మరో డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనానికి సమాయత్తం. హైదరాబాద్లో భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థకు కేబినెట్ నిర్ణయం. 3 సర్కిళ్లుగా విభజించి ప్రాజెక్టు చేపట్టేందుకు నిశ్చయం. హైదరాబాద్లోని కార్పొరేటర్లకు సర్కార్ శుభవార్త. ఒక్కో డివిజన్కు 2 కోట్ల కేటాయింపు. అతి విశ్వాసంతోనే ఐబొమ్మ రవి దొరికిపోయాడన్న పోలీసులు. ఇతర పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులను పట్టుకుంటామని ప్రకటన. అయోధ్య రామాలయంలో వైభవంగా ధ్వజారోహణం. రామ భక్తుల సంకల్పం సిద్ధించిందని ప్రధాని మోదీ వ్యాఖ్య. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ విస్తరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని కార్పొరేషన్లు, మున్సిపాలన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మరో విద్యుత్ డిస్కం ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. కొత్త డిస్కం పరిధిలోకి వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సంస్థ రానున్నాయి. వచ్చే 10 ఏళ్లలో విద్యుత్ డిమాండ్కు అవసరమైన ఏర్పాట్లపై చర్చించామని, 3000 మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ గాని కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓయూలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి
పాల్వంచ మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి, లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ని పరిశీలన చేసి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్ పరిశీలన చేసి అక్కడ అమలు చేస్తా ఉన్న విధానాన్ని అధికారులు అధ్యయనం చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకి దాదాపు 14,725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ సిటీని విద్యుత్ సర్కిల్ వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్టు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్ లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దుమ్ముగూడెం మండలం పెద్ద నల్లవేలి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. జీహెచ్ఎంసీ విస్తరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనానికి పచ్చజెండా ఊపింది. అలాగే హైదరాబాద్ నగరంలోని ఒక్కో డివిజన్కు 2 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సంబంధించినటువంటి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనికి సంబంధించి ఆమోద ముద్ర లభించింది. మొత్తం 150 డివిజన్లుగా ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రభుత్వ నిర్ణయంతో ఓఆర్ఆర్ వరకు విస్తరించబోతుంది. ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అంటే కేవలం హైదరాబాద్కి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అభివృద్ధికి ఒకే కేంద్రంగా కాకుండా పూర్తిగా విస్తరించాలని భావించినటువంటి ప్రభుత్వం ఆ మేరకు తెలంగాణ అర్బన్ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీని అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా విలీనం కాబోతున్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి చూసినట్లయితే పెద్దంబరపేట, జల్పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, గట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, కొంపల్లి, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, బడంగ్పేట్, బండ్లగూడ, జాగీర్, మీర్పేట, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్ ఇలా 27 మున్సిపాలిటీలు ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి మున్సిపాల్ అన్నింటినీ కూడా జీహెచ్ఎంసీలో విలీనంకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 1.5 కోటికి పైగా జనాభా ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా మహా కార్పొరేషన్గా విస్తరించబోతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 డివిజన్లుగా విభజించి ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిపాలన కొనసాగుతుండగా ప్రభుత్వ నిర్ణయంతో ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి మున్సిపాలిటీల విలీనంతో డివిజన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం జనాభా ప్రాతిపదికన దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే విలీన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ఇప్పటికే ప్రకటించినట్లుగా జీహెచ్ఎంసీ చట్ట సవరణ చేసి దీనికి సంబంధించినటువంటి విలీన ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగా కూడా వెల్లడించడం జరిగింది. సో అంతేకాకుండా అయితే నగర శివారుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో సరైన మౌలిక సదుపాయాలు దొరకడం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు రహదారులు కావచ్చు, తాగునీటికి, ఇతర అవసరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో చాలా వెనుకబడిపోతున్నారు. హైదరాబాద్ మహానగరం రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి సరిగా ఉండడం లేదనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం కూడా ఆ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలను కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేసి వాటికి కావాల్సినటువంటి నిధులు, మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ప్రజలు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు అన్నీ అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఆ మేరకే విలీన ప్రక్రియ అనేది ముందుకు తీసుకెళ్తూ ఆమోద ముద్ర వేసింది. అయితే
దీనికి సంబంధించి మహానగర అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 150 డివిజన్లు అదేవిధంగా 27 మున్సిపాలిటీలు కలిపితే డివిజన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండడం దృష్ట్యా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ రెండుగా విభజిస్తారా లేక ఒకేదాన్ని కొనసాగిస్తారా లేక వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు ఇటు 150 డివిజన్లకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ చట్ట సవరణ తర్వాత జిహెచ్ఎంసీ రెండుగా విభజిస్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నార్థకరంగా మారింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా ఆ విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. సో మొత్తంగా ఎప్పటి నుంచో అనుకున్నటువంటి శివారు ప్రాంతాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం కాబోతున్నాయని చెప్పేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రకటించింది. ఆ దిశగానే ఈరోజు ఈ 27 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఆమోద ముద్ర వేయడం పట్ల ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు మిగతా వారంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ మిగతా ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా గతంలో కొంతమంది ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు, కొంతమంది స్వాగతించారు. సో మొత్తంగా అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అనేది శివారు ప్రాంతాల్లో తక్కువగా ఉన్నందున ప్రజలకు మౌలిక సదుపాయాలు అందకపోవడం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి ధర్మిల ఈ విలీన ప్రక్రియ అనేది ఏ విధంగా ఉండబోతుంది, జిహెచ్ఎంసీ ఏ విధంగా విభజించబోతున్నారు అనేది కూడా ఇంకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే ఈ విలీన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ చివరి సమావేశంలో కూడా సభ్యులందరితో మేయర్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో. మరి దీని తర్వాత ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో. రేవంత్ సర్కార్ 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులకు కారు చౌకగా భూములను కట్టబెట్టే కుట్రకు కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు బీఆర్ఎస్పీ నాయకులతో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విద్యార్థి రణవేరి మోగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్, గురుకుల సమస్యలపై నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఆందోళనలు చేపట్టాలని సూచించారు. సామాజిక మాధ్యమాల వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. బీసీ డిక్లరేషన్లో హామీలు అమలయ్యే వరకు పోరాడాలని నిర్దేశించారు. మన 9,300 ఎకరాలల్లో ప్రభుత్వాన్ని వీళ్ళు పోయి అడిగిన ఇండస్ట్రియలిస్టులు మనల్ని అడిగినట్టే పైరవికారులు వాళ్ళని కూడా అడిగి మొత్తం అపార్ట్మెంట్లు కట్టుకుంటాం, మాల్స్ కట్టుకుంటాం, అమ్ముకుంటాం, మొత్తం మేమే సంపాదించుకుంటాం అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన అనుయాయులు ఆయన అన్నదమ్ములు మంచి వీళ్ళందరితో ఒప్పందాలు చేసుకున్నారు గత 4-5 నెలలు. ఇవాళ మొత్తం దోపిడీకి తెరలేపింది. బాల్నగర్ లో ఇవాళ మార్కెట్ వాల్యూ 1,50,000 రూపాయలు ఉంటుంది గజం. ఒక్కొక్క ఎకరం అక్కడ 70 కోట్లు ఉంది మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందా? 30,000. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రిజిస్ట్రేషన్ లో 30% కడితే చాలట, 10,000 కడితే చాలు మొత్తం ఎకరం ఇచ్చేస్తున్నాడు. దానిలో వెనకాల ఉన్న మతలబ్ ఏంది? రాబోయే 10-15 ఏళ్లు రేవంత్ రెడ్డి గారు ఆయన మన్మడు వాళ్ళ మునిమన్మడు పుట్టేదాకా బ్రహ్మాండంగా సంపాదించుకోవాలన్నది ఆలోచన. 50 కోట్లు వేసుకుంటే ఒక ఎకరం 9,300 అంటే దగ్గర 4,60,000 కోట్ల నుంచి 5 లక్షల కోట్లు. చిన్న చిత్క కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. వీటి మీద మాట్లాడాల్సింది, వీటి విషయంలో మిగతా సొసైటీని జాగృతం చేయాల్సింది ఖచ్చితంగా విద్యార్థి సోదరులే. మంత్రివర్గ సమావేశంలో హిల్ట్ పాలసీ జీవోను ఉపసంహరించుకోవాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సంపాదను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తక్షణమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ పెట్టాలన్నారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే సేవ్ హైదరాబాద్ ల్యాండ్ లూటీ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందన్నారు. శ్రీధర్ బాబుకు తెలియకుండానే జీవో నెంబర్ 27 ద్వారా లక్షల కోట్ల విలువైన భూములను దోచుకోవాలని ప్లాన్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాసురులు రాజ్యం వెళ్తున్నారనడానికి ఈ రోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ నిదర్శనంగా భావించాలి. సీఎం రేవంత్ రెడ్డి డిజైన్ చేస్తూ కొత్త ఆలోచనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంపదను కేవలం దోచుకోవడానికి మాత్రమే జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో రోజు రచన చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు కేబినెట్ మీటింగ్ లో వెంటనే ఇది ఉపసంహరించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఉద్యమాన్ని మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు అసెంబ్లీలో చర్చించకుండా, అసెంబ్లీలో సమావేశపరచకుండా ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ఆస్తుల్ని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగానే పరిశ్రమల భూముల క్రమబద్దీకరణ చేపట్టినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమన్న అమాత్యులు కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం తర్వాత
మంత్రివర్గంలో ఆమోదింపచేసుకున్నట్లు వివరించారు. గతంలోని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఓ పరిశ్రమకు సంబంధించిన 44 ఎకరాలను పాలసీ లేకుండానే సొంతంగా ఇండస్ట్రీ నుంచి రెసిడెన్షియల్ గా మార్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ఓఆర్ఆర్ లోపల నుంచి కాలుష్యకారక పరిశ్రమలను తరలించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చేందుకు తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ బురద చల్లుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిటీ మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నమస్కారాలు. ఈరోజు మన గ్రామ ఓటర్లు 1,66,55,186 అక్షరాల రిజిస్టర్ చేసుకున్నటువంటి వారికి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ మీ ద్వారా అందరికీ తెలియజేయాలని ఈ సమావేశంలో మీ అందరికీ ఆహ్వానం పంపించడం జరిగింది. మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే సెప్టెంబర్ 29వ తేదీన ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేశాము. అయితే కొన్ని కారణాల వలన అక్టోబర్ 9న స్టే విధించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు రీనోటిఫికేషన్ కొత్త షెడ్యూల్కు ఇచ్చాము. ఈ వివరాలు మీకు తెలియజేయాలి అని అనుకున్నాము. మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి అని తెలియజేసుకుంటూ ఉన్నాను. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈరోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. అబ్జర్వర్సు, ఎలక్షన్ అబ్జర్వర్స్ కూడా నియమించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంసీసీ కోడ్ గురించి నివేదికలు మాకు పంపిస్తారు. మరి మీ అందరు ఎదురు చూసే షెడ్యూల్ వివరాలు మీరు కనుక చూస్తే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా అన్ని ఫేజులు కూడా 31 జిల్లాల్లో జరుగుతాయి. కొన్ని మండలాలు ఒక్కొక్క ఫేజ్లో ఉంటాయి. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషను 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషను 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా
వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు 112,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్లో ఎన్నిక చేయబడతారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ ఒక వివరాలు అలాగే నోటిఫికేషన్ వివరాలు పొందుపరిచి మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇది ఈ రోజు తారీఖులో గెజెట్ కూడా చేయడం జరిగింది. ఆ గెజెట్ యొక్క ప్రతిని కూడా మీకు నేను ఈ సమావేశం అంతంలో చూపించడం జరుగుతుంది. మీరు అది మా వెబ్సైట్లో ఇప్పుడు ఓపెన్ చేస్తాము. కొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట పోయిన తర్వాత మీరు అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చును. ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. గ్రామ వార్డుల వివరాలతో సహా దాంట్లో ప్రింట్ చేయడం జరిగింది కాబట్టి అది చాలా పెద్ద డాక్యుమెంటు. అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చూసుకోవచ్చును. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీవెన్స్ మాడ్యూల్ను కూడా మా యొక్క వెబ్సైట్లో రెడీ చేశాము, మీరు చూడవచ్చును. ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది కొత్తగా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం కొన్ని రోజుల వరకు ఇది మా వెబ్ పోర్టల్ ద్వారా మీరు ఎవరైనా సరే కంప్లైంట్లు ఇచ్చుకోవచ్చును. 2-3 రోజుల తర్వాత లేదా వారం రోజుల తర్వాత అయినా సరే మేము దీని యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలని అనుకుంటున్నాము. ఒక కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము. ఆ నంబర్ కూడా మీకు మేము మా ఒక పిఆర్ఓ డెస్క్ ద్వారా మీకు తెలియజేస్తాము. అది యూ కెన్ సీ ఇట్ ఫ్లాషింగ్ ఆన్ ద నోటీస్. ఇదే విధంగా కంటిన్యూస్ బేసిస్ మీద సూచనలు, ప్రకటనలు మీ సహకారంతో చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది గజెట్. ఈ గజెట్లో ముందు నేను ఏముందో వివరిస్తాను, తర్వాత మీకు చెప్తాను, సరేనండి? సో ఈ నోటిఫికేషను, ఈ 2వ పేజ్ ఏమో మీకు ఇందాక మేము చూపించినటువంటి షెడ్యూల్ పూర్తి వివరాలు ఉంటాయండి. ఇది తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, మీకు తెలిసిన విషయమే. ఏదైతే అనెక్చర్ 2 ఉంటుందో ఇది రెవెన్యూ డివిజన్ వైజు అలాగే ఫేజ్ వైజ్గా ఆ రెవెన్యూ డివిజన్లో ఉన్న మండలాలు అలాగే గ్రామ పంచాయతీ స్థానాలతో సహా దీంట్లో పొందుపరిచి ఉంటాయి. కాబట్టి ఇది మీరు చూసుకోవచ్చును. ఇది చాలా వివరంగా కూడా ఉన్నది ఈ గెజెట్. కాకపోతే మీకు ఏ జిల్లా ఇంట్రెస్ట్గా ఉంటుందో ఆ జిల్లాకి సంబంధించిన మాత్రమే మీరు చూసుకోవచ్చును. లేదు మీకు కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అని అనుకుంటే ఒక కాపీ ఈరోజు మీరందరూ చూడాలని తెలుగు వర్షన్ మాత్రమే మీ యొక్క కింద మీకోసం స్పెషల్గా అరేంజ్ చేసినటువంటి పిఆర్ఓ రూమ్లో ఇది పెట్టడం జరుగుతుంది. మా ఆఫీస్ వాళ్ళు మీకు తదనుగుణంగా మీకు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. తో ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మీ ద్వారా మొత్తం గ్రామ ఓటర్లకు కూడా సవినయంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎలక్షన్స్ ఫేజ్ వైజ్ నిర్వహించడం వల్ల we have declared the poll dates for the Gram Panchayat elections. These elections will be held for 12,728 Sarpanch and 1,12,242 ward offices. The election schedule will be held in 3 phases, starting from 27th November up to 17th December. The phase 1 starts 27th November. The poll day is on the 11th. On the same day, after half day of the poll, the results will be declared in the next half, and
The Upa Sarpanch also will be elected on the same day. The second phase starts on 30th November with nominations. It ends with the poll day on the 14th. The counting will be done and the result declared on the same day. And Upa Sarpanch also will be elected on the same day. Phase 3 nominations will start on the 3rd December, ending with the poll day on 17th December. And the entire poll exercise will be completed by 17th December for the offices of Gram Sarpanches and also ward offices spread over 12,728 Sarpanch offices and 1,12,242 ward offices. And the total number of voters who have registered and who have been registered in the ward-wise, polling station-wise electoral rolls are 1,66,55,186. So there will be almost more than 1 lakh polling stations in which the elections will be held. In each phase, we will be covering about 4,000 and odd Sarpanch places and more than 35,000 ward offices in the 3 phases of the elections. Nota will be there on the ballot paper. Yes. అభ్యర్థులు ఎంతవరకు ఖర్చు పెట్టచ్చు మేడం? అన్ని వివరాలు కూడా మీకు సర్క్యులర్ ద్వారా అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కూడా మేము పొందుపరిచి మేము పంపిస్తాం. ఇంకోటి మేడం, ఆఫీసెస్ కు వేరువేరుగా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మేడం ఇంకోటి ఫేజ్ వైజ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేసి రిజల్ట్ అదే రోజు అనౌన్స్ చేశారు కదా, దాని ఇన్ఫాక్ట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ థర్డ్ ఫేజ్ మీద పడతాయి కదా. అంటే ఫస్ట్ ఫేజ్లో మీరు అదే రోజు పోలింగ్ ఉంటుంది, కౌంటింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 జిల్లాలో కాంగ్రెసే గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో టీఆర్ఎస్ఏ గెలిచింది, లేకపోతే 5 జిల్లాలో బీజేపీ గెలిచింది. దాని ఇన్ఫాక్ట్ ఇటు ఉంటుంది కదా సెకండ్ ఫేజ్ మీద. జనరల్గా ప్రభావం ఉంటుంది కదా మేడం అట్లా. రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్ జరగట్లేదు, తొందరపాటుగా ఎలక్షన్ నిర్వహిస్తున్నారని చెప్పేసి టీఆర్ఎస్ ఆరోపణ చేసింది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కూడా ఆత్రంగా ఇప్పుడు షెడ్యూల్ ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు. ఎలక్షన్స్ అన్నవి నిర్వహించాల్సిన బాధ్యత మాకున్నది. ఏ ఆఫీసెస్ అయితే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ అయిపోయిన ఆఫీసెస్కు మేము నిర్వహించవలసినటువంటి బాధ్యత మాపై ఉన్నది కాబట్టి అదే విధంగా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఎన్నో రకాలైన కారణాలు అండ్ అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యం, లాజిస్టిక్ సౌలభ్యం కోసం ఫేజ్ వైజ్గా నిర్వర్తించడం జరుగుతుంది. ఎంసీసీ కోడ్ కూడా ఉంటుంది. అదేవిధంగా బందోబస్తు, ఇంకా ఎలక్షన్ విధుల్లో కూడా ఎంతోమంది స్టాఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్కి అందరూ ఓటర్సు మాతో సహకరిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.